టీవీ ఈరోజు మన గెస్ట్ శివానంద స్వామి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తిరుమలకు సంబంధించిన విశేషాలు, అలాగే తిరుమలలో జరిగిన పరకామణి ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలను శివానంద స్వామిని అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి గారు. ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. స్వామి, ఇక్కడ తిరుమలలో పరకామణి ఇష్యూ మీకు తెలిసిందే. అసలు తిరుమలలో పరకామణి ఇష్యూ ఇది ఒక్కటేనా? ఇలాంటివి ఇంకా ఎన్ని ఉంటాయి? ఓం నమో వెంకటేశాయ. మరి చాలా రోజుల నుంచి మనం గమనించినట్టయితే ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రము మన యొక్క తిరుమల తిరుపతి క్షేత్రము. అటువంటి తిరుమల తిరుపతి క్షేత్రము తరచుగా ఎన్నో వివాదాలకు దారి తీస్తూ ఉంది. మరి అందులో చూస్తే కనుక ఈ యొక్క పరకామణి విషయం అనేది దాదాపు గత కొంతకాలంగా నడుస్తూ ఉంది. ఈ యొక్క పరకామణి విషయం అనేది అసలు కేవలం తిరుమల లోపలే ఎందుకు ఇన్ని వివాదాలు వస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అని మనం చెప్పుకునేటువంటి తిరుమల క్షేత్రము భక్తికి నిదర్శనంగా ఉండాలి. కానీ అటువంటి తిరుమల క్షేత్రాన్ని ఒక రాజకీయ క్షేత్రంగాను లేదా వ్యాపారాలకు అడ్డాగాను మార్చివేయటం జరిగింది. ఎప్పుడైతే క్షేత్రాల లోపల రాజకీయ వ్యవహారాలు అనేటటువంటివి వెళ్లి విరుస్తాయో, ఎప్పుడైతే క్షేత్రాల లోపల వ్యాపార ధోరణి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడే ఇటువంటి వ్యవస్థలు అనేటివి ఏర్పడటం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు చూస్తే ఈ యొక్క పరకామణి అనేటువంటి ఈ యొక్క వివాదం మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే గాని ఇందులో ఎవరున్నారనేటువంటి విషయం అనేది తెలియకపోదు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము దీని మీద సిబిఐ ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా చేయించాలి. అప్పుడే దీని వెనకాల ఎవరున్నారు ఏమిటి అనేటువంటి విషయాలు పూర్తిగా వెలుగులోకి రావటం జరుగుతూ ఉంది.